హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే వెజిటేబుల్ అన్నీ వేసి ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా రైస్ చేసుకుందాం. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా అయిపోయింది ఉదయాన్నే, కంగారు లేకుండా. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ముందుగా నేనైతే వెజిటేబుల్ అన్నీ కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నా. ఒక గ్లాస్ రైస్ కడిగి పక్కన పెట్టేసుకొని, ఒక కప్పు కొబ్బరి కట్ చేసుకొని పాలు తీసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, కట్ చేసిన ఉల్లిపాయలు, ఇవి బాగా వేపుకొని చిక్కుడుకాయ ముక్కలు, బీన్సు, పచ్చిమిర్చి, క్యారెట్టు, బంగాళదుంప అన్నీ వేసుకొని బాగా మెత్తగా మెత్తగా అయ్యేంతటి వరకు మగ్గించుకోవాలి. 1.5 స్పూను 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకొని, టమోటాలు, పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగాక సాల్ట్ టేస్ట్కి సరిపడా, ధనియాల పొడి, కొంచెం చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అన్నీ మగ్గనివ్వాలి. ఇందులో అయితే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర నెయ్యి అయితే లేదు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేసి, కొబ్బరి పాలు నేను ఒక 3/4 కప్పు తీసుకున్నా. మా రైస్ అయితే ఎసరు ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఎసరు మరిగినాక రైస్ వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని తిప్పి మూత పెట్టుకోవటమే. చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా. కొబ్బరి పాలు వేయటం వలన చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే ఇంతే. మా వీడియో నచ్చితే